నేను కేవలము ఒక ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన, నాకు ఏ రాజ్యాంగ పదవి నాకు ఇంతవరకు లేదు. నేను కౌన్సిలర్ను కాలే, నేను వైస్ చైర్మన్ను కాలే, చైర్మన్ను కాలే, ఎమ్మెల్యేను కాలే, ఎమ్మెల్సీని కాలే. ఏ చిన్న పదవి నేను అలంకరించకపోయినా కూడా పొద్దుటూరు ప్రజల కోసం నేను పోరాడి మీరు చేసే ఆకతాలు ఎదిరించిన. ఇప్పుడు మళ్ళా ఎక్కడ పోయినావయ్యా అంట, దసరా అయిపోయినాకు వచ్చి. నువ్వేం దసరా బుల్లోడు సినిమాకు పోయినావు బంగారెడ్డి? నువ్వేమన్నా దసరా బుల్లోడు సినిమాకి ఏమన్నా వేరే ఊళ్ళకి పోయి వేరే దేశాలకు ఏమన్నా చూసుకొని దసరా అయిపోయినాకు వచ్చినావా? ఏం వైస్ చైర్మన్ కాదు నువ్వు? చైర్మన్ మీ మనిషి కాదు? ఏం ఆ నుంచి నీకు రాలేవా? బండిలో ఏం పెట్రోల్ లేదా నీకు? ఏం వచ్చి చైర్మన్ నువ్వు వైస్ చైర్మన్ కదా, రాజ్యాంగ పదవిలో ఉన్నావే, వచ్చి ఆడ కూర్చొని ధర్నా చేసి రేట్లు ఎట్లా అమ్ముతారా 10 రూపాయలు అడగదా? ఆ దాంట్లో పొట్లం ఎత్తుతారు. ప్రశ్న ముందుకు వచ్చి ఏమైనావు ప్రవీణ్, ఏం చేస్తున్నావు ప్రవీణ్ అంట. ఎట్టుంది నీ ఏంది మీది? ప్రతిపక్షంలో నువ్వు, అధికారంలో ఉండే వాళ్ళని ప్రశ్నించాల్సింది నువ్వు ప్రశ్నించు. ప్రతిదానికి నా పేరు ఎత్తుతావు బంగారెడ్డి అన్న. చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పు. రాజీనామా చేయ, వైస్ చైర్మన్ మీరిద్దరు రాజీనామా చేయండి ఫస్ట్. మున్సిపాలిటీలో మీ చేతిలో ఉంది. కమిషనరు ఒకవేళ మీ మాట వినడని నువ్వు చెప్తున్నావు, రైట్, అది అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ మాట వింటారు, నేను దానికి ఒప్పుకుంటానా? ఏం నీకేం రాలేవాడికి ప్రజల కోసం వచ్చి కూర్చోలేవా? మీ బావని పిలుచుకురాలేవా? రా బావా అని ఎత్తుకొని రావాల్సింది మీ బావను. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి మార్చి స్కూల్ని మళ్ళా మన్న పిలిచి పొట్లం మాట్లాడుకొని పిల్లి వేయకుండా ఉంటావు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి గారికి స్ట్రైట్గా చెప్తానా, నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ, మార్చి స్కూలు, ఈ 2 పిల్లి వేస్తాడావా వేయలేదా? ఇది ఒక్కటి జవాబు చెప్పు. మిగతా నీ అన్ని నీకు అధికార, లాస్ట్కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కర్మగాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చినారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి గొంతు అమ్ముకుంటున్నావు లాస్ట్కు. నువ్వు ఇంకొక 10 రోజులు 15 రోజులు వెయిట్ చేస్తాం మీకోసం. మీరు వేయకుంటే మేమేం చేయాలనో, నేనేం చేయాలనో నాకు తెలుసు. నేను ప్రజల పక్షాన ఉంటా.